హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. సిఎస్కే వాజ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చాలా ఊదేశారు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. మరి ఈ మ్యాచ్లో ఏం జరిగింది, టాస్ గెలిచి రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు బ్యాటింగ్ ఎంచుకున్నాడు అనేది ఒక వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రాజస్థాన్ రాయల్స్ వాజ్ సిఎస్కే టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎందుకో బ్యాటింగ్ తీసుకున్నాడు అంటే ఈ యొక్క పిచ్ మీద ఆల్రెడీ రెయిన్ పడి ఉంది, సో మాయిశ్చర్ అనేది వస్తుంది అని కాబట్టి తర్వాత బ్యాటింగ్ అనేది చాలా కష్టం వద్దని వాళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ నూర్ అహ్మద్ లాంటి వాళ్ళు కానీ మిగతా అలాగే మ్యాట్ హెన్రీ లాంటి వాళ్ళు, ఖలీల్ అహ్మద్ లాంటి వీళ్ళంతా బౌలింగ్లో కట్టడి చేయగలుగుతారు, ఎక్స్పీరియన్స్ బౌలింగ్ ఉంది కాబట్టి కొంచెం ఆ విధంగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. తర్వాత రాజస్థాన్ రాయల్స్ తొందరగా అవుట్ చేయొచ్చని, బట్ వీళ్ళు అనుకున్నంత ఈజీగా మొత్తం రివర్స్ అయిపోయి సీన్ అంతా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయిన సంజు శాంసన్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు పవర్ ప్లేయర్ అవుట్ అయిపోవడంతో సిఎస్కే బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆయుష్ మాత్రం రావడం ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. రాంద్ర బర్గ్ ఒక షార్ట్ బౌన్స్ వేసాడు, ఆ బౌన్స్కి గ్లౌజ్ తగిలిపోయి ఆ నాంద్ర బర్గర్ బౌలింగ్లో ఆయుష్ మాత్రం అవుట్ అయిపోయాడు. ఎప్పుడైతే ఆయుష్ మాత్రం అవుట్ అయిపోయాడు వెంటనే ఇంపాక్ట్ సబ్గా సర్ఫరాజ్ని అందిస్తున్నారు. సో ఫాస్టెస్ట్ ఇంపాక్ట్ సబ్ ఇది ఐపీఎల్ హిస్టరీలో 3.3 ఓవర్స్లోనే ఇంపాక్ట్ సబ్ తెచ్చుకున్నారు. అది ఆయుష్ మాత్రేతో. సో ఆయుష్ మాత్రే ఇంకా ఒక్క వాళ్ళు ఫేస్ చేసి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాడు. ఇంకా అతని ప్లేస్లో ఇంపాక్ట్ సబ్గా మన సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. అలాగే మాథ్యూ షాట్ని తెచ్చుకున్నాడు, ఒక ఆస్ట్రేలియా చెందిన ఆఫ్ బ్యాటర్ని. అతను ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. వీళ్ళిద్దరూ కొంచెం ఆడదాన్ని కుదురుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ రావడం అటాక్ చేయడం, 4-6తో అటాక్ చేయడం మొదలుపెట్టాడు. బట్ అదైతే సరిపోవాలా, మ్యాచ్ అప్పటికి చాలా డాట్ బాల్స్ అయిపోయినాయి, పవర్ ప్లే స్కోర్ కూడా డౌన్ అయిపోయింది. ఇంకా అతను కూడా అటాక్ చేయడంతో అతను అవుట్ అయిపోయాడు. అందరూ వస్తున్నారు, శివన్ దుబే రావడంతోనే అవుట్ అయిపోయాడు. జడేజా బౌలింగ్ శివన్ దుబే అవుట్ అయిపోయాడు. అలాగే జేమియన్ ఓవర్టన్ ఒక్కడే లాస్ట్లో ఒక 42 రన్స్ దాకా కొట్టాడు. ఆ యొక్క స్కోర్ కూడా కొట్టకపోతే సిఎస్కి ఇంకా చాలా 100లోపు ఆల్అవుట్ అయ్యేది. 19.4 ఓవర్లు 127 రన్స్ కొట్టారు, ఆల్అవుట్ అయిపోయారు సిఎస్కే. మధ్యలో కార్తీక్ శర్మ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఆడటం మొదలు పెట్టారు, కానీ అంత ఫోర్స్గా ఆడటం వాళ్ళకి కాదు, ఎందుకంటే డేవాల్డ్ బ్రేవిస్ వాళ్ళకి లేరు, అతను ఇంజురీ కారణంగా మ్యాచ్ ఆడట్లా. సో అటాకింగ్ చేసే బ్యాట్స్మెన్ అయితే లేరు లోయర్ ఆర్డర్లో. సో ఇది ఒక చాలా చాలా వీక్గా ఉంది సిఎస్కే లోయర్ ఆర్డర్లో. అలాగే బౌలింగ్లో కూడా చాలా వీక్గా ఉంది. ముందుగా సిఎస్కే ఒక ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే వితౌట్ ధోని వాళ్ళు వెళ్తున్నారు. ధోని అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన కానుంచి ఇప్పుడు దాకా 18 సంవత్సరాల్లో ధోని అలాగే సురేష్ రైనా, రవీంద్ర జడేజా వీళ్ళు ముగ్గురు లేకుండా ఫస్ట్ టైం సిఎస్కే మ్యాచ్ ఆడబోతుంది. రవీంద్ర జడేజా ఎలాగో రాజస్థాన్ రాయల్స్ వైపు ఉన్నాడు, అలాగే సురేష్ రైనా ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించాడు. వితౌట్ ధోని ఫస్ట్ టైం సిఎస్కే మ్యాచ్ ఆడింది. అలాగే ఎందుకంటే ధోని ఇంజురీ కారణంగా మ్యాచ్ ఆడట్లేదు, ధోని లేకుండా వాళ్ళ టీంలోకి అయితే వచ్చారు. ధోని ప్లేస్లో మిగతా మన కార్తీక్ శర్మ లాంటి వాళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్ని తీసుకున్నారు. అలాగే ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారని రుతురాజ్ గైక్వాడ్ ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పాడు. అదేవిధంగా వాళ్ళిద్దరు ఓపెనింగ్ చేశారు. అలాగే ఆయుష్ మాత్రం నెంబర్ 3 పొజిషన్ ఆడదాం అనుకున్నారు. అలాగే శివన్ దుబే లాంటి వాళ్ళు కానీ, జేమియన్ ఓవర్టన్ కానీ, నూర్ అహ్మద్ లాంటి వాళ్ళు కానీ మ్యాట్ హెన్రీని తెచ్చుకున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ వీక్గా ఉంది కాబట్టి. నేతన్ ఎల్లిస్ వీళ్ళంతా ఇంజురీ కారణంగా టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి. అలాగే మతీషా పత్రన వాళ్ళకి ఎలాగో లేడు, డెత్ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. అన్షుల్ కాంబోస్ అలా మన ఇండియన్ బౌలింగ్ 4th వెళ్ళారు, ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలో. అదేవిధంగా వాళ్ళు నూర్ అహ్మద్ని ఎలాగో వాళ్ళ దగ్గర స్పిన్నర్ ఉన్నారు కాబట్టి ఈ టీంతో సిఎస్కే దిగింది. బట్ సిఎస్కే దిగిన బ్యాటింగ్ వచ్చిన సిఎస్కేని అటు రాజస్థాన్ రాయల్స్ సైడ్ వచ్చిన నాంద్రే బర్గర్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 140-150 దాకా వేయగలడు బౌలరు. అది ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ముందుగా ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యారు ఇద్దరు, రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు కొంచెం కుదురుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ ఎప్పుడైతే అటాక్ చేద్దాం అంటే రన్స్ డాట్ బాల్స్ ఎక్కువ పడుతున్నాయి, బౌండరీస్ రావట్లేదు, ఎప్పుడైతే అటాక్ చేద్దాం అనుకున్నారో అప్పుడు వాళ్ళు వికెట్లు పారేసుకున్నారు. రాంద్ర బర్గర్ సంజు శాంసన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ వచ్చి రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరిని అవుట్ చేశారు, ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేశాడు. మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయిన ఇద్దరిని ముందుగా అవుట్ అయిపోవడంతో ఈ యొక్క ఐపీఎల్ 2026లో సిఎస్కే బౌలింగ్లో అటు బ్యాటింగ్లో ఇంజురీస్ వల్ల చాలా చాలా వీక్ అయిపోయింది. మరి ఇదే ఫస్ట్ మ్యాచ్ ఈ టోర్నమెంట్లో ఎలా స్టార్ట్ చేస్తారని చూసుకోవాలి.
మరి చూద్దాం. ఆ తర్వాత 127కి ఆళ్ళైతే కొట్టేశారు. మరి శివం దుబే లాంటి వాళ్ళు గానీ, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేక చేతులెత్తేశారు. అటు సైడ్ రాజస్థాన్ రాయల్స్ నుంచి సందీప్ శర్మ గానీ, రవీంద్ర జడేజా గానీ, రవి బిష్ణా గానీ ఏసిన ప్రతి ఒక్కళ్ళకి వికెట్‌లొచ్చాయి. మరి ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 127 రన్స్ కదా! 128 రన్స్ టార్గెట్ చేయడంలో వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ అయిన వైభవ్ సూర్యవంశీ, అలాగే యశస్వి జైస్వాల్ ఇద్దరు మామూలుగా అసలు ఉతికారేశారు వాళ్ళ సీఎస్కే బౌలర్స్‌ని. వైభవ్ సూర్యవంశీ అయితే 15 బాల్‌లో హాఫ్ సెంచరీ చేశారు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వైభవ్ సూర్యవంశీకి. అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇంతకుముందు జైస్వాల్‌కి ఉండేది. 13 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అది ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. వైభవ్ సూర్యవంశీ 300 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ ఆడుతుంటే అసలు వాళ్ళకి సీఎస్కే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఓవర్‌లో మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీకి ఒక క్యాచ్ అనేది డ్రాప్ అయ్యింది. ఇంకా ఒక్క మిస్టేక్ తప్ప అతను మిస్టేక్ అనేది ఏం చేయలే. ప్రతి ఒక్క బౌలర్స్‌ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. మ్యాట్ హెన్రీ గానీ, ఖలీల్ అహ్మద్ గానీ, నూర్ అహ్మద్ గానీ, ఇంటర్నేషనల్ బౌలర్స్ అయిన వీళ్ళందరినీ వైభవ్ సూర్యవంశీ ఇరక్కొట్టేశాడు. అతను 15 ఇయర్స్ ఏజ్ అయితే కాలేదు. మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్‌గా బ్యాటింగ్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ ఆ విధంగా ఆడుతుంటే జైస్వాల్ స్ట్రైక్ రొటేట్ చేసి ఎక్కువ వైభవ్ సూర్యవంశీకి ఇచ్చాడు. జైస్వాల్ బ్యాటింగ్ స్ట్రైక్ వచ్చింది చాలా తక్కువ. సో, అతను కూడా 100 స్ట్రైక్ రేట్ జస్ట్ స్కోర్ బోర్డ్ ప్రెజర్ అయితే ఏం లేదు కాబట్టి జైస్వాల్ మెల్లగానే 100 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత 1 ధ్రువ్ జురేల్ వచ్చాడు. ధ్రువ్ జురేల్ ఇంకా నాకు తెలిసి ధ్రువ్ జురేల్ నెంబర్ 3లోనే పంపిస్తారు. ధ్రువ్ జురేల్ కూడా రావడం కూడా ఫాస్టెస్ట్ క్విక్ నాక్ అయితే ఆడాడు. ఒక 19 రన్స్ ఎంతో కొట్టాడు 9 బాల్స్‌లో. తర్వాత ధ్రువ్ జురేల్ అవుట్ అయిపోయిన తర్వాత మనకి కెప్టెన్ రియాన్ పరాగ్ అయితే వచ్చాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్‌ని ఫినిష్ చేశారు. 8 వికెట్ల తేడాతో గెలిచారు. సో, సీఎస్‌కే చిత్తుగా ఓడిపోయింది. మరి అసలు వాళ్ళు మళ్ళీ పుంజుకొని ఎట్లా వస్తారో టోర్నమెంట్‌లో చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాటింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. అలాగే బౌలింగ్ చాలా చాలా వీక్‌గా ఉంది సీఎస్‌కే. మరి ఆళ్ళెలా కమ్‌బ్యాక్ చేస్తారో చూసుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఈ యొక్క మ్యాచ్ అనేది గెలిచారు. వాళ్ళ ఇంపాక్ట్ సబ్ కూడా వాళ్ళ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ తొందరగా ఫినిష్ మరి రాజస్థాన్ రాయల్స్ ఇదే జోరు కొనసాగించాలని, మరి నెక్స్ట్ మ్యాచ్ ఇదే జోరు కొనసాగించాలని అందరూ కోరుకుంటారు.